పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు నామ పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా కాలం క్రిందట పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలా కాలం బతికాను, ఇంకా ఈ కష్టాలు నేను ఎదుర్కోలేకపోతున్నాను, ఇంకెందుకు దేవుడు నన్ను తీసుకోవచ్చు కదా అంటాం. చాలా విని నేను ఆశ్చర్యపోయేదాన్ని. అప్పుడు నాకు అంత వయసు లేదు దాని గురించి అర్థం చేసుకోవడానికి, వాళ్ళు పడే శ్రమలు ఏంటో అని అర్థం చేసుకోవడానికి అంత వయసు లేదు. ఎందుకంటే చాలా కాలం బ్రతికేవాళ్ళు ఇదివరకు. కానీ ఇప్పుడు మామూలుగా నడి వయస్కులు లేదా పడుచు పిల్లలు, అది యంగ్స్టర్స్ కూడా ఇలాగే అంటున్నారు, అమ్మో ఇంక ఈ బతుకును బతకలేము, ఈ శ్రమలు పడలేము, ఇంకా ఎంత కాలం అని. అలా ఆలోచిస్తున్నప్పుడు ఈ శ్రమల గురించి అందరూ నిట్టూర్పులే విడుస్తున్నారు. అసలు బైబిల్ ఈ శ్రమల గురించి ఏం చెప్పింది అని ఆలోచించినప్పుడు ఒక మంచి మాట ఉంది. అదేంటంటే, శ్రమల యందు అతిశయపడదామని రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు అంటారు. శ్రమల గురించి అతిశయపడటం ఏంటి? మనం దేవుని చూసి అతిశయపడతాము, ఇంకా ఒక్కొక్కసారి మన బిడ్డలను చూసి దేవుడు ఇటువంటి బిడ్డల్ని ఇచ్చాడు అనుకుంటాము, మనకున్న స్థితిగతులను చూసి అతిశయపడతాం. కానీ శ్రమల వల్ల కూడా మనం అతిశయపడాలంట. దాని గురించి ఆలోచించాను. ఎందుకు శ్రమల గురించి మనం అతిశయపడాలంటే, అదే రోమీయులకు రాసిన పత్రికలో 8:18లో ఇంకోటి ఉంటది. మన ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమను మనం తలంచుకున్నప్పుడు ఈ శ్రమలు అసలు ఎంచదగినవే కాదని ఉంటది. అంటే మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమను మనం ఆలోచిస్తే, మనం పొందబోయే మహిమ ఎంత గొప్పదంటే, అసలు ఈ శ్రమలు అసలు చాలా తేలికపాటివి అని అంటారనమాట. కానీ ఈ శ్రమల్నే మనుషులు ఓర్చుకోలేకపోతున్నారు. కానీ ఇంకొకటి కూడా గుర్తు చేస్తారు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 5:9లో, ఇలాంటి శ్రమలే మీ సహోదరులు కూడా ఎదుర్కొంటున్నారని తెలుసుకోండి, అందుకనే విశ్వాసులై స్థిరులుగా ఉండి దానిని ఎదిరించండి. అంటే శ్రమల్ని ఎదిరించండి అని చెప్తున్నారు అక్కడ. అంత మాత్రమే కాదు గాని ఇంకొంచెం ఒక ప్రైమ్ స్టేట్మెంట్, క్రీస్తు కూడా బాధపడి మీకోసం తన అడుగు జాడలను మాదిరిగా ఉంచిపోయెను అని ఉంటది. అంటే క్రీస్తు వారు మన కోసం బాధపడ్డారు. మనమైతే మన సొంత జీవితాల కోసం అవి ఏడ్చలేక మనం బాధలను అనుభవిస్తూ నిట్టూర్పులు విడుస్తున్నాం. కానీ క్రీస్తు యేసు ఆయన దైవమై ఉండి మానవుని రూపంలో ఈ లోకానికి వచ్చి మన కోసం బాధలు పడి, ఈ విధంగానే నా అడుగుజాడల్లో మీరు కూడా శ్రమ పట్టం నేర్చుకోండి అని ఒక మాదిరిని ఉంచి వెళ్ళిపోయారంట. ఇది ఎంత గొప్ప మాట అంటే, అది చదువుకున్నప్పుడల్లా నాకు చాలా ఒక్కొక్కసారి చాలా దుఃఖంతో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అది నిజంగా చెప్పాలంటే దుఃఖం కాదు, అది ఆనందంతో కన్నీరే. ఎందుకంటే ఆయన పవిత్రుడు, మనమేమో పాపులము. ఆయన నిష్కల్మషుడు, నిష్కళంకుడు. మనమైతే ఆయన కాలి దుమ్ముకి కూడా సరిపోము. ఆయన ఆకాశ మండలానికంటే హెచ్చైన వాడు, పాపుల్లో చేరని పవిత్రుడు. కానీ మనం మాత్రం చాలా అల్పమైన మానవులం. అటువంటి మన కోసం ఈ లోకానికి వచ్చి మన కోసం శ్రమపడ్డ క్రీస్తుని మనం ఒక్కసారి మాదిరిగా ఎంచుకుంటే, ఇక మన అనుమానాలు గాని మనకున్న నిట్టూర్పులన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఫైనల్ గా హెబ్రీకర్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటారు అంటే, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలిగినవో అట్టి ఆ దేవుడు తన యొక్క కుమారులను, అనేకమైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల యందు సంపూర్ణుడిగా చేస్తున్నారంట. ఇది ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అంటే, మనందరినీ కూడా మహిమకి తీసుకొచ్చే మన రక్షణకర్త యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనల్ని రక్షణకి తీసుకొస్తానికి ముందుగా ఆయన రక్షణ కార్యం పూర్తి చేశారు. మనందరినీ కూడా ఆయన కుమారులుగా చేయడానికి ముందుగా ఆయన్ని శ్రమపడమని తండ్రి అయిన దేవుడు పంపించారంట. మామూలు శ్రమ కాదు, శ్రమలో సంపూర్ణుడయ్యాడంట. ఆయన శ్రమలో సంపూర్ణుడు మన కోసం అయ్యాడు, మనకి మాదిరి చూపించాడు. అప్పుడు మనము ఆ కొంచెం తేలికపాటి శ్రమం కూడా మనం తీసుకోలేకపోతే మనం దేనికని ఏమని చెప్పగలం? మన జీవితంలో ఏ సాక్ష్యం ఇవ్వగలం? మన దేవుడే శ్రమల ద్వారా సంపూర్ణుడయ్యాడు. ఆ దేవుని చూసినప్పుడు మనకు ఎంత ధీమా కలగాలంటే, నా కోసం శ్రమలని సంపూర్తి చేసుకున్న నా దేవుడి చెంత నాకు పూర్తి శాంతి వస్తుందని మనం అనుకోవాలి. చింతలేదులే నీదు చెంతనా, సంతోషమేలే నీ సన్నిధిని. చింతలేదులే నీదు చెంతనా, సంతోషమేలే నీ సన్నిధిని. నీ పేరు తలచిన నాలో శాంతి, నీ పేరు
మీరు తలచిన నాలో శాంతి, ఆ శాంతిలో రవళించని. ఏమని పాడెదను క్రీస్తు, ఏమని పాడెదను. ఆయన గురించి ఎంత పాడినా ఎంత స్తుతించినా కూడా తక్కువే. శ్రమలలో సంపూర్ణుడైన మన రక్షణకర్తను గుర్తు చేసుకుంటూ, శ్రమలు అనుభవిస్తూ, స్థిరులుగా ఉంటూ, విశ్వాసంతో ఎదిరిస్తూ ఈ లోక ప్రయాణాన్ని కొనసాగించి ఆయన్ని చేరుకోవడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ కుమారుడు మా రక్షణకర్త శ్రమలలో సంపూర్ణుడయ్యాడు తండ్రి. మేము కూడా ఆయన మాదిరిని గుర్తు చేసుకుంటూ, ఆయన అడుగుజాడల్ని తలుచుకుంటూ, మాకు మాదిరి ఉంచిపోయిన ఆయన్ని తలుచుకుంటూ, ఆయనని ఆనుకుని పూర్తి శాంతిని పొందటానికి మాకు మీ సహాయం దయచేయమని మా అందరి పక్షాన ఎంతో వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. Jesus.